గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఫేక్ కాల్ ద్వారా మోసానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసుకున్న ఓ వ్యక్తి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నట్లు చెబుతూ దిలీప్ కుమార్ పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే కాల్ తీరుపై అనుమానం వచ్చిన రాజాసింగ్ వెంటనే అప్రమత్తమయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీఏతో క్రాస్ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇది మోసగాళ్ల పని అని స్పష్టమైంది. ఈ ఘటనపై స్పందించిన రాజాసింగ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కూడా ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల పేర్లు, అధికారుల పేర్లు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిషేధం విధించడం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. డాన్ 3 సినిమా నుంచి రణ్వీర్ తప్పుకోవడంతో నిర్మాతలు ఫర్హాన్, రితీష్లు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారని ఫెడరేషన్ తెలిపింది. సుమారు 45 కోట్ల వరకు ప్రీ ప్రొడక్షన్ ఖర్చు వృధా అయిందని ఆరోపించారు. వివాదం పరిష్కారమయ్యే వరకు రణ్వీర్తో ఎవరూ పనిచేయవద్దని పరిశ్రమకు సూచనలు ఇచ్చింది. ఈ అంశంపై FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిత్ స్పందిస్తూ రణ్వీర్ చర్యలు పరిశ్రమకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. इतनी बड़ी जो फिल्म 250-300 करोड़ की फिल्म बनती है तो कम से कम प्री प्रोडक्शन का खर्चा बहुत होता है. So they have spent 45 crores on the pre production. 3 weeks before the unit is supposed to leave for the shoot, he withdraws from the film. So I think it's a wrong trend, and Federation is very serious about protecting people who. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట చెరువు పరిధిలో హైడ్రా అధికారులు మరోసారి భారీ చర్యలు చేపట్టారు. గోల్డ్ షిప్ విలాస్ ప్రాంతంలో పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పార్కు స్థలంలో నిర్మించిన అక్రమాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమించనివ్వమని అధికారులు స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ భూములు, పార్కు ప్రాంతాలపై కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగానికి సంబంధించిన 6 మిషన్ల పురోగతిపై అధికారులతో చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, పశుసంవర్ధక శాఖ, మార్కెటింగ్ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశాన్ని కూడా పరిశీలించారు. సాగునీరు, విత్తన పంపిణీ, రైతులకు అవసరమైన సదుపాయాలపై అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, పలువురు అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. వెలుగుమట్ల, రాయగిరి ఆర్ఆర్ఆర్ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ అంశంపై తమ వినతులను గవర్నర్కు వివరించామని, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాలపై తీసుకునే చర్యలను పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కవిత తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మందికి మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ, ట్రిపుల్ ఆర్ కానీ
పెట్రోల్ డీజిల్పై లీటర్కు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు కొత్తగా ప్రకటించిన నిర్ణయాలు కాదని సమాచారం. గతంలో మార్చి 27న కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పన్నుల తగ్గింపు నిర్ణయాన్ని గుర్తు చేస్తూ ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంధన ధరలు పెరిగిన సమయంలో సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకే కేంద్రం భారీ స్థాయిలో ఆర్థిక భారం భరించిందని చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ప్రస్తుతం కొత్తగా ఎలాంటి ఎక్సైజ్ తగ్గింపు నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది. తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపులు తిరిగాయి. ఇటీవల రాజీనామా చేసిన వేలుమణి వర్గానికి చెందిన 3 ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు వెంటనే టీవీకే పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకొని సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సీఎం విజయ్ను కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం.